ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా కీర్తనలు 22వ అధ్యాయము 24వ వచనము. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి స్తుతించి మహిమ కలిగించేందుకు ఇంతకన్నా మంచి కారణము ఏమి కావాలి? దేవుడు తన కుమారుని బాధలను త్రోసిపుచ్చక విశ్వాసుల పాపాలకు రావలసిన శిక్ష తానే వాటిని అంగీకరించి ఆ బాధ నుంచి ఆయన విముక్తుల్ని చేశాడు. దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకోవడం తాత్కాలికమే. యేసు అగాధములో నుంచి మొరపెడితే ఆయన విన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము మనము పరిశీలించినట్లయితే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్న రోజుల్లో ఎప్పుడూ ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.